ఎపిసోడ్ నంబర్ 22 సెక్సీ ఫిగర్. రజితను ఇంటి దగ్గర డ్రాప్ చేయమని శైలజ చెప్పడంతో ఆమెను తీసుకుని కార్లో బయలుదేరాడు సాగర్. కార్లో సాగర్ పక్కనే కూర్చుని ఉన్న రజిత చేతులు మెల్లగా వణుకుతున్నాయి. ఆమె తన టెన్షన్ బయటికి కనిపించకుండా కప్పిపుచ్చుకోవడం కోసం రెండు చేతులను ఒకదానితో ఒకటి కలిపి గట్టిగా బిగించుకొని కూర్చుంది. ఇద్దరూ కనీసం ఒక్క మాట కూడా మాట్లాడుకోలేదు. 10 నిమిషాల తర్వాత ఆమె ఇక ఆ కార్లో కూర్చోలేకపోయింది. దాంతో వెంటనే సాగర్ గారు, మీరు నన్ను ఇక్కడే దింపేయండి, నేను క్యాబ్ తీసుకుని వెళ్తాను అని భయంగా చెప్పింది. సాగర్ తల తిప్పి ఆమె వైపు చూసి, నువ్వింత ఓవరాక్షన్ ఎందుకు చేస్తున్నావ్ అని అడిగాడు. ఆ మాటకు రజిత అర్థం కానట్లుగా అతని వైపు ప్రశ్నార్థకంగా చూసింది. ఇందాకటి నుండి చూస్తున్నాను, నీ పిలుపులో మార్పు వచ్చింది, నా పేరు పక్కన గారు వచ్చి చేరింది, ఎందుకో చాలా కంగారు పడుతున్నావు. ఇదంతా నేను స్వప్నంలోకి సీఈఓ అని తెలుసుకున్నందుకేనా అని డైరెక్టుగా అడిగాడు సాగర్. ఆ మాటతో రజిత ఒక్కసారిగా అదిరిపడింది. తనకు నిజం తెలిసిపోయిన విషయం సాగర్కి ఎలా తెలిసిందో అర్థం కాలేదు. దాంతో ఆమె తడబడుతూ, ఈ విషయం మీకు అని మధ్యలోనే ఆగిపోయింది. నిన్న నువ్వు నా కార్ ఫాలో అవడం చూశాను. హెల్మెట్ పెట్టుకున్నంత మాత్రానా నీ స్కూటీ నేను గుర్తుపట్టలేనా? అదే స్కూటీ మీద ఎన్నిసార్లు నువ్వు అఖిల కోసం వచ్చి ఉంటావు? అతని ప్రశ్నకు రజిత సమాధానం చెప్పకుండా తలదించుకుంది. తాను నిన్ననే దొరికిపోయానని ఆమెకు అర్థమైంది. ఇప్పుడేంటి, ఈ విషయం నువ్వు అఖిలతో చెప్పాలనుకుంటున్నావా అని అడిగాడు సాగర్. రజిత వెంటనే అవునన్నట్లుగా తల ఊపింది. అది చూసిన సాగర్ కళ్ళు కోపంగా ముడుచుకున్నాయి. దాంతో ఆమె వెంటనే తల అడ్డంగా ఊపుతూ, లేదు నేను చెప్పను అని అంది. ఆమె భయాన్ని చూసి సాగర్ చిన్నగా నవ్వి, నువ్వంతా భయపడుతున్నట్లు యాక్ట్ చేయి, ఇది నీకు అస్సలు సూట్ కాదు అని అన్నాడు. సాగర్ తనతో ఫ్రీగా మాట్లాడడంతో రజితలో ఉన్న భయం చిన్నగా తగ్గి ఆమె కూడా సన్నగా నవ్వింది. నువ్వేమీ టెన్షన్ పడాల్సిన పని లేదు, ఫ్రీగా ఉండు, నేను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. కానీ నువ్వు చూసిన విషయాన్ని ఎవరికీ చెప్పకుండా నీ నోటికి కొంచెం తాళం వేస్తే చాలు అన్నాడు సాగర్. రజిత సరే అన్నట్లు తల ఊపి థ్యాంక్యూ అని చెప్పింది. 5 నిమిషాలు గడిచాక ట్రాఫిక్ సిగ్నల్ పడడంతో కార్ను ఆపాడు సాగర్. ఇంతలో హఠాత్తుగా, ఒరేయ్, ఆ కార్లో ఉంది ఆ సాగర్ గాడే కదా అంటూ అరుపు వినిపించడంతో సాగర్, రజిత ఇద్దరూ తల తిప్పి అటువైపు చూశారు. సాగర్ కారు పక్కనే ఆగి ఉన్న కార్లో డ్రైవింగ్ సీట్లో కూర్చొని కనిపించాడు స్వరూప్. అతనితో పాటు అతని ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. సాగర్ తల తిప్పడంతో, డౌటే లేదురా, వీడి సాగర్ గాడే, వీడికింత లగ్జరీ కారు ఎక్కడి నుండొచ్చింది అని ఆశ్చర్యంగా అన్నాడు స్వరూప్. కార్ మాత్రమే కాదు, పక్కనే సెక్సీగా ఒక అమ్మాయి కూడా ఉంది అని చెప్పాడు పక్కనే ఉన్న స్వరూప్ ఫ్రెండ్. ఇప్పుడు అర్థమైందిరా, ఆ కారు అమ్మాయిదే అయ్యుంటుంది. ఎంతైనా ఈ సాగర్ గాడు అదృష్టవంతుడురా, ఒక రిచ్ ఫిగర్ ను పట్టాడు అని వెకిలిగా అంటూ, రేయ్ సాగర్, ఇంతకీ ఆ ఫిగర్ పేరేంటో మాకు కూడా చెప్పు అని పెద్దగా అడిగాడు స్వరూప్. ఆమె పేరుతో నీకేంటి సంబంధం సీరియస్ గా అన్నాడు సాగర్. సంబంధమేముంటుందిరా, కుదిరితే నా లక్ కూడా టెస్ట్ చేసుకుంటాను. అయినా ఎంతైనా నీకున్నంత అదృష్టం ఎవరికీ లేదురా. 2 ఏళ్లుగా శైలజ ఆంటీ ఇంట్లో పడి ఊరికే తింటూ ఎంజాయ్ చేస్తున్నావు. ఇప్పుడు ఒక రిచ్ పిట్టను కూడా పట్టావు. నీకింత టాలెంట్ ఉందని అనుకోలేదు అని ఎగతాళిగా అన్నాడు స్వరూప్. అతను కావాలనే గొంతు పెంచి మాట్లాడడంతో ట్రాఫిక్ లో చుట్టూ ఉన్న వాళ్ళంతా వాళ్ల వైపే చూస్తున్నారు. స్వరూప్ మళ్లీ మాట్లాడుతూ, అయినా అఖిలకు కొంచెం కూడా తెలివుందా అని అప్పుడప్పుడు డౌట్ వస్తుంది. లేకపోతే నీలాంటి వాడి కోసం శైలజ ఆంటీతో గొడవ పడుతుంది. అమ్మాయిలందరూ నిన్నే ఎందుకు కావాలనుకుంటున్నారో అర్థం కావడం లేదు. మాలో లేనిది నీలో ఏముంది, కొంచెం మాకు కూడా చెప్తే మేం కూడా ట్రై చేసుకుంటాం కదా అని అడిగాడు. ఆ మాటలు విని రజిత పిడికిలి కోపంగా బిగుసుకుంది. దాంతో వెంటనే కార్ డోర్ తీసుకుని బయటకు దిగింది. వావ్, ఫిగర్ సూపర్ సెక్సీగా ఉంది మామా. కిందకు దిగిన రజితను ఆశగా చూస్తూ అన్నాడు స్వరూప్ పక్కనే కూర్చున్న అతని ఫ్రెండ్. రజిత నేరుగా వెళ్లి స్వరూప్ కారు డోర్ తీసి అతని కాలర్ పట్టుకుని బయటకు లాగి అతని చెంపపై లాగిపెట్టి కొట్టింది. అది ఏమాత్రం ఊహించని స్వరూప్ వెంటనే ఆవేశంగా, ఏయ్, నేనెవరో తెలుసా, నా పైనే చేయి చేసుకుంటావా అని అరిచాడు. అది విని ఆమె తన చూపును కారులో కూర్చొని ఉన్న సాగర్ వైపు తిప్పింది. సాగర్ ముఖంలో చిరునవ్వు చూడగానే ఆమెలో ఆత్మవిశ్వాసం పెరిగింది. స్వప్నలో గ్రూప్ సీఈఓ సపోర్ట్ ఉండగా తాను ఇంకెవరికీ భయపడాల్సిన అవసరం లేదని అనుకున్న రజిత వెంటనే స్వరూప్ వైపు తిరిగి, నువ్వెవడైతే నాకేంటి, ఇంకోసారి ఇలా పిచ్చి పిచ్చిగా వాగావంటే ఈసారి మూతిపళ్ళు రాలి చేతులకు వస్తాయి అని వార్నింగ్ ఇచ్చి వెళ్లి సాగర్ కార్లో కూర్చుంది. స్వరూప్ కోపంగా సాగర్ వైపు చూసి, ఏ సాగర్, నేను ఈ విషయాన్ని అఖిలతో చెప్తే ఏమవుతుందో తెలుసా అని అన్నాడు. నీకు మచ్చమోహన్ నేర్పించిన గుణపాఠం అప్పుడే మర్చిపోయావా అని కూల్గా అడిగాడు సాగర్. ఆ మాటతో అందరి ముందు మచ్చమోహన్ తనని ఏ విధంగా కొట్టాడో గుర్తుకు తెచ్చుకున్నాడు స్వరూప్. వెంటనే అతని నోరు మూత పడిపోయింది.
కానీ కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక తన కార్ని తానే బలంగా కాలితో తన్నాడు. ఇంతలో గ్రీన్ లైట్ పడడంతో స్వరూప్ వైపు చూసి చిన్నగా నవ్వుకుంటూ వెళ్లిపోయాడు సాగర్. స్వప్నలో గ్రూప్ మెయిన్ బ్రాంచ్ లో సీఈఓ ఆఫీస్లో కూర్చుని ఉన్న సాగర్ ఆ రోజు రాత్రి ఇంటికి రావడం కుదరదని అఖిలకు మెసేజ్ పంపించాడు. అప్పుడే సెక్రటరీ జాస్మిన్ డోర్ పై చిన్నగా తట్టి తన చేతిలో బాక్స్ తో లోపలికి వెళ్ళింది. దానిని సాగర్ ముందున్న టేబుల్ పై పెట్టి, సార్, దీన్ని అనురాగ్ రెస్టారెంట్ ఓనర్ కేదార్ గారు పంపించారు అని చెప్పింది. కేదార్ పంపించాడా? బాక్స్ ను ఆశ్చర్యంగా చూస్తూ అడిగాడు సాగర్. అవును సార్ అని చెప్పింది జాస్మిన్. సరే, నేను చూస్తాను, మీరు వెళ్ళండి అని సాగర్ చెప్పడంతో జాస్మిన్ అక్కడ్నుంచి వెళ్లిపోయింది. ఆమె వెళ్లగానే సాగర్ ఆ బాక్స్ మూత ఓపెన్ చేసి చూశాడు. అందులో ఇంతకు ముందు కేదార్ తనకు గిఫ్ట్ గా ఇచ్చిన టాబ్లెట్ లాంటిదే మళ్లీ కనిపించింది. దాన్ని చూడగానే లాస్ట్ టైం ఆ టాబ్లెట్ వేసుకున్నప్పుడు తన శరీరంలో జరిగిన మార్పులను గుర్తు చేసుకున్నాడు సాగర్. దాంతో వెంటనే ముఖం చిట్లించి తన మొబైల్ తీసి కేదార్ కి కాల్ చేశాడు. అటువైపు నుండి కేదార్ కాల్ లిఫ్ట్ చేయగానే, బిజీగా ఉన్నావా అని అడిగాడు సాగర్. లేదు సార్, చెప్పండి, ఏం కావాలి అని కొంచెం లో గొంతుకతో అడిగాడు కేదార్. నువ్వు మళ్ళీ నాకు ఇంకో టాబ్లెట్ పంపించావా? అసలు దీనివల్ల యూజ్ ఏంటో కూడా నాకు అర్థం కావడం లేదు అని చిరాగ్గా ముఖం పెట్టి అన్నాడు సాగర్. అవును సార్, మీకు ఇంతకు ముందు కూడా ఒక టాబ్లెట్ ఇచ్చాను, కానీ ఆ తర్వాత నేను మరో గురువును కలిసి మీకు పంపిన టాబ్లెట్ తీసుకున్నాను. ఈ టాబ్లెట్ లో ఉన్న మెడిసినల్ వాల్యూస్ మీ బాడీకి కావలసిన అన్ని ప్రాపర్టీస్ ని అందిస్తాయి. ఇది హ్యూమన్ బాడీకి హెల్ప్ఫుల్ గా ఉంటుంది, కాబట్టి మీరు తప్పకుండా వేసుకోవాలి అని చిన్నగా చెప్పాడు కేదార్. కేదార్, ఏదో ఒకటి చెప్పి నాకు తలనొప్పి తెప్పిస్తూనే ఉంటావా అని విసుక్కుంటూ ఫోన్ పెట్టేశాడు సాగర్. ఆ తర్వాత చాలాసేపు ఆ టాబ్లెట్ వైపే చూస్తూ కూర్చున్నాడు. అతని మనసులో చివరిసారి టాబ్లెట్ వేసుకున్నప్పుడు జరిగిన సంఘటనలే పదే పదే మెదులుతున్నాయి. దాంతో అతను ఆలోచిస్తూ, ఇప్పుడు నేను ఈ టాబ్లెట్ వేసుకోవాలా వద్దా అనుకున్నాడు. కాసేపు ఆలోచించి, ఏదేమైనా నేను కేదార్ని అనుమానించకూడదు, అతను నాకు ఎలాంటి హాని చేయడు అని అనుకొని వెంటనే టాబ్లెట్ వేసుకొని పక్కనే ఉన్న వాటర్ బాటిల్లో నుండి గటగట వాటర్ తాగేశాడు. కానీ ఆ టాబ్లెట్ వేసుకున్న ఒక్క క్షణంలోనే సాగర్ శరీరమంతా అగ్నిలో కాలుతున్నట్లు మంటలుగా అనిపించడం మొదలైంది. అతని మెదడులో ఏవో మార్పులు జరుగుతున్నాయి. ఏం జరుగుతుందో వర్ణించడానికి వీల్లేనట్లుగా శరీరంలో బాధ మొదలైంది. చివరికి ఉన్న చోటనే స్పృహ తప్పి కుర్చీలో నుండి కిందకు జారి నేలపై పడిపోయాడు. అరగంట తర్వాత తనకు తానుగా స్పృహలోకి వచ్చిన సాగర్ వెంటనే జరిగింది గుర్తు చేసుకుని తన శరీరం వైపు చూసుకున్నాడు. ఇంతకు ముందు వచ్చినట్లుగా అతని శరీరంపై జిగట పదార్థం ఏదీ కనిపించలేదు. ఇంతలో హఠాత్తుగా సాగర్ మొబైల్ రింగ్ అయింది. దాంతో అతను మెల్లగా లేచి టేబుల్ పై ఉన్న ఫోన్ ను తీసుకుని హలో అని అన్నాడు. హలో మిస్టర్ సాగర్, మాట్లాడుతున్నది మీరేనా? అటువైపు నుంచి ఒక సొగసైన గొంతు వినిపించింది. అవును, మీరెవరు? చైర్లో సర్దుకొని కూర్చుంటూ కూల్గా అడిగాడు సాగర్. నేను శ్రావ్యాని మాట్లాడుతున్నాను. ఆ రోజు ముగ్ధాదేవి బర్త్డే పార్టీలో కలిశాను కదా, శ్రావ్య కులకర్ణి అంటూ తనని తాను పరిచయం చేసుకుని గుర్తు చేసింది. పార్టీలో కలిసిన ఆమెను గుర్తు చేసుకోవడానికి ప్రయత్నించాడు సాగర్. ఆమె అతి పురాతనమైన యాంటిక్ రింగ్ ను పెట్టుకున్న అమ్మాయని గుర్తు చేసుకుని, శ్రావ్య గారు మీరా? ఏంటి విషయం? ఇంత హఠాత్తుగా నాకెందుకు కాల్ చేశారు అని అడిగాడు. నేను మీ నుండి ఒక విషయం తెలుసుకోవాలనుకుంటున్నాను సాగర్ గారు. మీరు ముగ్ధాదేవి గారి పుట్టినరోజున ఆమెకు గిఫ్ట్ గా ఇవ్వడానికి ఒక యాంటిక్ అంబ్రెల్లాను తీసుకువచ్చారు కదా అని అడిగింది. అవును, దాని గురించి ఇప్పుడెందుకు అడుగుతున్నారు అని అడిగాడు సాగర్. నిజానికి ముక్తాదేవి పుట్టినరోజున ఆమెకు గొడుగు ఇవ్వడం కోసం అఖిలతో కలిసి స్టేజ్ పైకి వెళ్లాడు సాగర్. కానీ అక్కడ అనుకోకుండా రానా మల్హోత్రా మాటలు వినడంతో అతనితో గొడవ జరిగింది. ఆ తర్వాత సాగర్ అక్కడి నుండి వెళ్లిపోయేటప్పుడు అసహనంతో తాను తీసుకొచ్చిన గొడుగును కూడా తీసుకుని వెనక్కి వచ్చాడు. ఆ విషయం మొత్తం సాగర్కి గుర్తొచ్చింది. ఆ గొడుగు ఇంకా మీ దగ్గరే ఉందా? ఫోన్లో అటువైపు నుంచి ఉత్సాహంగా అడిగింది శ్రావ్య. దాని గురించి మీకంత ఇంట్రెస్ట్ ఎందుకు? అవి ఇక్కడ వాళ్ళందరికీ ఒక పనికిరాని గొడుగు మాత్రమే అని అన్నాడు సాగర్. ముక్తాదేవి ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళకి ఆ గొడుగు వాల్యూ తెలియకపోవచ్చు. అంటే అర్థం ఇంకెవరికి తెలియదని కాదు కదా. మీ దగ్గర ఉన్న ఆ గొడుగు లెజెండరీ వైట్ గొడుగని నేను ఖచ్చితంగా చెప్పగలను. నాకు దాని వాల్యూ బాగా తెలుసు అని అంది. ఆమె మాటలు విని సాగర్ తన కనుబొమ్మలు కొద్దిగా పైకెత్తాడు. శ్రావ్యకు యాంటిక్ పీస్ గురించి అంత అవగాహన ఉంటుందని అతను ఊహించలేదు. సరే, అయితే ఇప్పుడు నీకేం కావాలి? కొంచెం ఇంట్రెస్ట్ గా అడిగాడు సాగర్. పెద్దగా ఏం అవసరం లేదు, కానీ నేను ఆ గొడుగును కొన్ని ఫొటోస్ తీసుకోవాలనుకుంటున్నాను అని సంకోచంగా చెప్పింది శ్రావ్య. అవునా? కానీ ఎక్కడ తీసుకుంటారు? ఎలా తీసుకుంటారు అని అడిగాడు సాగర్. నిజానికి నేనే వచ్చి ఫొటోస్ తీసుకోవాలి, కానీ దానిని నా స్టోర్లోనే ఫ్రేమ్ చేస్తే బాగుంటుందని అనిపిస్తుంది. కాబట్టి ఇఫ్ యూ డోంట్ మైండ్, మీరు ఆ గొడుగును తీసుకుని మా స్టోర్కి వస్తారా
అని కొంచెం ఇబ్బంది పడుతూ అడిగింది. ఆమె రిక్వెస్ట్ విన్న సాగర్ ఒక క్షణం సైలెంట్ గా ఉండి ఏదో ఆలోచించుకున్నాడు. అతనికి కూడా యాంటిక్ పీసెస్ గురించి ఎక్కువగా అవగాహన, ఇంట్రెస్ట్ ఉండడం వలన చివరికి అతను ఆమె స్టోరీకి వెళ్లడానికి డిసైడ్ అయి, ఓకే, నేనే ఆ గొడుగును తీసుకుని అక్కడికి వస్తాను అని చెప్పాడు. ఆ మాట వినగానే శ్రావ్య ఆనందంతో, ఇది నిజమేనా? మీరు నిజంగా ఒప్పుకున్నారా? థ్యాంక్ గాడ్. ప్లీజ్ వెల్కమ్ సాగర్ గారు, నేను మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను అని ఎగ్జైటింగ్ గా చెప్పింది. నిజానికి తాను అడిగిన రిక్వెస్ట్ కి సాగర్ ఖచ్చితంగా ఒప్పుకోడని అనుకుంది శ్రావ్య. కానీ అతను వెంటనే ఒప్పుకోవడంతో ఆమెకు తన కోరిక నెరవేరబోతుందని సంతోషంగా అనిపించింది. ఆమెకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ యాంటిక్ వైట్ అంబ్రిల్లాను కొన్ని వందల సంవత్సరాల క్రితం పూర్వీకులు ఉపయోగించారు. ఇంకా చెప్పాలంటే దాని గురించి కొన్ని పురాతన కాలం నాటి రికార్డ్స్ లో మాత్రమే ఉంది. ఆ గొడుగును కళ్లతో చూసిన వారు కూడా చాలా తక్కువ మంది ఉంటారని అందులో రాసి ఉంది. ఆ రికార్డ్స్ ప్రకారం ఆ వైట్ అంబ్రిల్లా ఫినిక్స్ పక్షి ఈకలు, యూనికార్న్ కొమ్మలలాగా చాలా రేర్ పీస్. శ్రావ్య కూడా ఆ వైట్ అంబ్రిల్లాను పిక్స్ లో మాత్రమే చూసింది. ఆ రోజు నుండి ఆమెకు దానిని డైరెక్ట్ గా చూడాలని కోరిక మొదలైంది. కానీ అంత విలువైన వస్తువు సాగర్ దగ్గర ఉంటుందని ఆమె ఎక్స్పెక్ట్ చేయలేదు. అందుకే ఆమె సాగర్ కోసం ఆత్రంగా ఎదురుచూడటం మొదలుపెట్టింది. 1 గంట గడిచేసరికి గొడుగు ఉన్న బాక్స్ తీసుకుని శ్రావ్య చెప్పిన ధరిత్రి స్టోర్ దగ్గరికి వచ్చాడు సాగర్. అది హైదరాబాద్లోనే అతిపెద్ద యాంటిక్ పీసెస్ ఉండే స్టోర్. అందులో వస్తువులన్నీ వెలకట్టలేని అమూల్యమైన సంపదల జాబితాలోకి వస్తాయి. సాగర్ ఇంతముందుకు చాలాసార్లు ఆ స్టోర్ గురించి విన్నాడు. కాని ఎప్పుడూ డైరెక్ట్ గా ఆ స్టోర్ ని విజిట్ చేయలేదు. స్టోర్ దగ్గరికి వెళ్లిన అతను డైరెక్ట్ గా లోపలికి వెళ్లబోయాడు. ఆ స్టోర్లో పనిచేస్తున్న ఎంప్లాయీ ఒకరు అతన్ని అడ్డుకుంటూ, ఎవరు మీరు? డైరెక్ట్ గా లోపలికే వస్తున్నారు? మీకీ స్టోర్ రూల్స్ తెలుసా అని అడిగాడు. ఆ ప్రశ్న విని సాగర్ కొంచెం ఆశ్చర్యంగా చూస్తూ, రూల్స్ ఉన్నాయా? ఏం రూల్స్ అని అడిగాడు. అదే సమయంలో ఆ ఎంప్లాయీ ఐడి కార్డ్పై విశ్వ అనే పేరు ఉండడం గమనించాడు. సాగర్ అడిగిన ప్రశ్నకు విశ్వ అతన్ని వింతగా చూస్తూ, ఏమీ తెలియకుండానే ఇక్కడికి వచ్చారా? సరే వినండి, మా స్టోర్లోకి ఎవరు పడితే వాళ్ళు రావడానికి వీల్లేదు. ఒకవేళ రావాలనుకుంటే వాళ్ళకి స్పెషల్ ఇన్విటేషన్ అయినా ఉండాలి, లేదా యాంటిక్ పీస్ ను అమ్మడానికి వచ్చిన వాళ్ళైనా అయి ఉండాలి. ఈ రెండింటిలో మీరు దేని గురించి వచ్చారు అని అడిగాడు. మిస్సెస్ శ్రావ్య నన్ను ఇక్కడికి రమ్మని పిలిచారు అని సింపుల్ గా చెప్పాడు సాగర్. ఆ మాట విని విశ్వ అతన్ని పైనుండి కిందకి అనుమానంగా చూస్తూ, నీ మాటలు నమ్మలేను అని అన్నాడు. అది వినగానే సాగర్కి కోపం వచ్చింది. దాంతో అతను, మీ నమ్మకంతో నాకు పనిలేదు, మర్యాదగా అడ్డు తప్పుకోండి అని అన్నాడు. కుదరదు, ముందు మీరు బయటకు వెళ్ళండి అంటూ సాగర్ భుజంపై చేయి వేసి వెనక్కి నెడుతూ చెప్పాడు విశ్వ. సాగర్ 1 అంగుళం కూడా కదల్లేదు. కాని విచిత్రంగా అతనిని నెట్టిన విశ్వ మాత్రం 2 అడుగులు వెనక్కి వేసి ఫ్లోర్పై పడిపోయాడు. సాగర్ వేసుకున్న టాబ్లెట్ వల్ల ఎలాంటి పరిస్థితులు రాబోతున్నాయి? అసలు కేదార్ ఆ టాబ్లెట్స్ ను సాగర్కి ఎందుకిచ్చాడు? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే.